ఈరోజు ఉదయం నుంచి ఏపీ మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసినటువంటి అంశం ఏంటంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఘటన. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు అరేంజ్ చేయటం, అలాగే ఆ కెమెరాల నుంచి వచ్చినటువంటి వీడియోలను బాయ్స్ హాస్టల్లో దాదాపుగా 300 వీడియోస్ని అమ్మారు. ఒక్కొక్క వీడియో 100 రూపాయలకి అమ్మారు అనేది చెప్పుకుంటున్నటువంటి అంశం. ఈ గత రాత్రి ఈ విషయం బయటకు వచ్చింది. అర్ధరాత్రి పూట గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థినులు అందరూ కూడా బయటకు వచ్చి వీ వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు నినాదాలు చేయటం జరిగింది. వాళ్ళంతా తమకు న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. అయితే ఈ అంశాన్ని బయటకు పక్కకుండా చూడాలని చెప్పి కాలేజీ యాజమాన్యం చాలా తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా పరిస్థితులు వారి చేతుల్లో ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా బయటకు తెలియటం, దీని మీద ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానిక జిల్లా కలెక్టర్ని, కలెక్టర్ బాలాజీని, అలాగే ఎస్పీ గంగాధర్ రావుని, అలాగే మంత్రి కొల్లు రవీంద్రని సంఘటనా స్థలానికి కాలేజీకి పంపించి అక్కడ పరిస్థితులు ఏంటి, పరిస్థితి ఎలా ఉంది, అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఏంటి అన్ని వివరాలు కూడా తెలుసుకుని తప్పు చేసినటువంటి వాళ్లను ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చి పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించే ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి, కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటని చెప్పి ఆ ఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. ప్రతి 3 గంటలకు ఒకసారి ఈ విషయం మీద తనకు అప్డేట్ ఇవ్వాలని, అలాగే ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కూడా తనకు అప్డేట్ ఇవ్వాలని, ప్రతి 3 గంటలకు ఒకసారి ఏం జరుగుతుంది, విద్యార్థినుల పరిస్థితి ఏంటి, ఆ వీడియోలు బయటకు వెళ్లకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మన ఇంట్లో ఆడబిడ్డలకు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామో అదే విధంగా రియాక్ట్ అవ్వాలని, తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వారి వెనక ఎంతటి వాళ్ళు ఉన్నా సరే వదలొద్దని, ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడితే భవిష్యత్తులో బ్రతకటం కష్టం అనేటువంటి భయాన్ని వారికి కలిగించాలి, ఎవరిని వదలొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థినులు బాధపడుతున్నటువంటి పరిస్థితి, ఒక ఆడియో బయటకు వచ్చింది. వాళ్ళ ఫ్లోర్లో కూడా కెమెరా పెట్టారని, అయితే ఆ కెమెరా నుంచి తీసినటువంటి వీడియోలు ఎన్నున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఏంటి అనేది ఎవరికీ తెలియదని, సో ఇవి బయటకు వెళ్తాయేమో అని చెప్పి భయపడుతున్నామని, ఇదే పరిస్థితి భయంగా ఉందని, అసలు ఈ పరిస్థితి చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి విద్యార్థినులు ఏడుస్తూ సహ విద్యార్థులతోటి తమ బాధను పంచుకుంటున్నటువంటి అంశం. ఈ హాస్టల్లో కెమెరా పెట్టినటువంటి ఒక అమ్మాయి తనకు ఒక రాజకీయ నాయకుడికి కుమార్తె అని, అందుకనే ఆమె మీద చర్యలు తీసుకుంటానికి ఎవరూ కూడా ముందుకు రావట్లేదు. సో ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళ బాధని వెలిబుచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఆడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఒకసారి వింటే చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళ బాధ వింటే. అక్కెవరో తెలిసిందే, తీసి ఫోటో కూడా చూసాము మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తవ్విచ్చి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయి అంట. అందరూ వెళ్తున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్ లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. ప్రయాణానికి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్న కంట్లో పెట్టారంట, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. అప్పుడేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడు. అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో కనుక్కుండే, ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేసింది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడుతుంటే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చేయాలంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారు. అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు.
సో విన్నారు కదా, ఇది వారి బాధ. కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఇలాంటి దారుణమైనటువంటి పనులకు దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు, తన తోటి విద్యార్థినులు అనేటువంటి మినిమం స్పృహ కూడా లేకుండా, కనీస జ్ఞానం కూడా లేకుండా ఆ విద్యార్థిని సీసీ కెమెరాలు పెట్టడం, వాటి మైక్రో కెమెరాలు వాటి నుంచి తీసుకువెళ్ళినటువంటి ఫుటేజ్ బాయ్స్కి ఇవ్వటం, వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేయటం, ఎంత దారుణమైనటువంటి వ్యవస్థలో ఉన్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఎక్కడో అత్యాచారాలు జరుగుతున్నటువంటి గొడవలు చేసేటువంటి మహిళా సంఘాలు కావచ్చు, లేదంటే సెలబ్రిటీలు కావచ్చు, స్వతంత్రం జరుపుకుంటున్నామా మనం నిజంగానే అని అడిగేటువంటి వాళ్ళు ఇలాంటి వాటి మీద ఎందుకు స్పందించరో నాకు అర్థం కావట్లేదు. ఇది సమస్యగా వీళ్ళకి కనిపించట్లేదో లేకపోతే ఇంకేమో నాకు అర్థం కావట్లేదు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల వీడియోలు, అది కూడా నగ్న వీడియోలు, 300 వీడియోలు విద్యార్థులు బయట సర్క్యులేట్ అవుతున్నాయి అంటే కనీసం ఒక్కళ్ళు కూడా దీని గురించి స్పందించకపోవటం నిజంగా చాలా దయనీయమైన పరిస్థితి. ఆ అమ్మాయిలది ఎవరివి తీశారో తెలియదు, ఎవరివి తీయలేదో తెలియదు, బయటకు వెళ్తే వాళ్ళ పరువు ఏమవుతుందో తెలియదు. నిజంగా వాళ్ళని తలుచుకుంటేనే బాధ అనిపిస్తున్నటువంటి అంశం. వీటి మీద నోరెత్తడానికి మాత్రం ఏ సెలబ్రిటీకి నోరు రావట్లేదు. మరి ఎందుకనో అర్థం కానటువంటి పరిస్థితి.